ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో గనక తింటే శరీరానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో విరివిగా లభించే మామిడి పండ్లు తింటే చాలా మంచిది. ఒక్కో మామిడి పండు ఒక్కో రకమైన రుచిని కలిగి ఉంటాయి. అందుకే దేశ విదేశాల్లోనూ మామిడిని ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి తింటుంటారు. మన దేశంలో కూడా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే మామిడి పండ్లు ఎక్కువగా తింటే ఇబ్బందులు తప్పవంటున్నారు వైద్యులు. ఎందుకంటే మామిడి పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఒక మామిడి పండు తింటే 135 క్యాలరీలు లభిస్తాయి. ఒకేసారి మామిడి పండ్లను తింటే ఆటోమేటిక్గా బరువు పెరిగిపోతారట. వ్యాయామం తక్కువగా చేసేవారికి మామిడి కష్టాలు తప్పవంటున్నారు వైద్యులు. రోజు అరగంట పాటు వ్యాయామం చేసేవారు మాత్రమే మామిడికాయలు తినాలట. మామిడి పండ్లలో ఫ్రక్టోస్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే శరీరంలోని షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. డయాబెటీస్ ఉన్న వాళ్లు వీటికి దూరంగా ఉండటమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మామిడి పండ్లు కార్బేట్ రసాయనం ద్వారా కృత్రిమ పద్ధతిలో మగ్గ పెడుతున్నవే. వీటిని ఎక్కువగా తింటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం లాగడం వంటి సమస్యలు వస్తాయి. సరిగ్గా మాగని పండ్లను తినడం వల్ల అజీర్తి సమస్య వస్తుందట. పొట్టలో మంట, సరిగ్గా జీర్ణం కాని సమస్యలతో బాధపడక తప్పదట. పచ్చి మామిడిని ఎంత తక్కువగా తింటే అంత మంచిదట. విపరీతంగా మామిడి పండ్లను తింటే చర్మ అలర్జీ, దురద, శనగెడ్డలు వంటి సమస్యలు ఏర్పడతాయట. కాబట్టి మామిడి పళ్ళు తీయగా ఉన్నాయి కదా అని అదే పనిగా తినకూడదని తెలుసుకోమంటున్నారు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.